యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకొందువని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి భయపడుము, దేవునికి లోబడి ఉండుము, విధేయత నేర్చుకొనుము. నీ మాటలతో ఎదుటివారిని ఎన్నడను నొప్పించుకుము. ఆలోచించి మాట్లాడుము, తగ్గించుకుని ఉండుము. నీ బలమును జ్ఞానమును సాత్వికముతో ఇతరులు ఎదుట కనపరుచుము. నీవు అణకువ కలిగిన దానవై వాడవై బాధ్యతగా నీ ప్రవక్తలను కనుపరిచిన ఎడల నీలో కొదవగా జ్ఞానమును బట్టి వ్యతిరేకించబడక నీవు దయనొందుదు. దయనొందిన నీవు ఇకను బాధ్యతగా దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నిన్ను నీవు పురిగొల్పినట్లయితే మంచి వాడవని మంచి దానవని అనిపించుకొందువు. దేవుని దయను నీవును పొందుకొందువు. నీ దయ నుండి మంచివాడని అనిపించుకొందువని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందే నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. కనుక నీవు దేవునిపై ఆధారపడి ఆయన యొక్క ఆలోచన కొరకు వేచి ఉండడానికి అలవరుచుకొనుము. దేవుడు తగ్గు ఆలోచనను తక్కు తెలివితేటలను నీకు ఇచ్చును. జ్ఞానమును నీ హృదయమునకు జొచ్చును. తెలివి నీకు మనోహరముగా ఉండునని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు నీకు తగ్గు ఆలోచనను తగ్గ సమయములో ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించినప్పుడు నీవు మనుషుల దయను పొందుకొందువు, దేవుని దయను నువ్వు పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.